హైపర్ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని విజయం సాధించేందుకు బాటలు వేసుకోవాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మహిళలకు సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఆంధ్రజ్యోతి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రజ్యోతి సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రోత్సాహంగా పలు బహుమతులు అందజేయటం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే గూడూరు పట్టణంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలంతా ఉత్సాహంగా పాల్గొని వారిలోని సృజనాత్మకతను ప్రదర్శించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ తరహా పోటీల వల్ల మహిళల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను పెంపొందించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. సార్ సరే నాకు దగ్గరికి రా.
మన ఆంధ్రజ్యోతి వారు ఈ విధంగా ఈరోజు నిర్వహించి మీ అందరినీ ఈ విధంగా ప్రోత్సహించే విధంగా మంచి ముగ్గుల పోటీకి ఒక జడ్జిమెంట్ డేగా సందర్భంగా ఈ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. ఇప్పుడు అమ్మాయి చెప్పింది, మన కృష్ణయ్య చెప్పింది, అట్లాగే ఇక్కడ అందరికీ వచ్చిన జడ్జిమెంట్స్ వచ్చిన దానికి మేడం గారికి, మిగతా మేడమ్స్ అందరికి కూడా నా నమస్కారాలు. చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ గారి ప్రిన్సిపల్ గారికి, అలాగే మన గిరి గారికి అందరికి కూడా నేను నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఆ అమ్మాయి చెప్పిన దానికి ఒక చిన్న ముందే చెప్పాలా, మా ఫస్ట్ ప్లేస్ చేసినప్పుడు బాగా సంతోషపడాలా, రానోడు బాధపడాలంటే బాధపడకూడదమ్మా. పోరాటం అనేది మనం ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉంటాము. ఈ పోరాటంలో అలెగ్జాండర్ ఎన్ని యుద్ధాలు ఓడిపోయారని చెప్తే మనం చూస్తూ ఉంటాం కదా. ఒకటికి ఒక ఓటమి అనేది ఒక గెలుపుకి దారిని, ఓటమి అనేది పోవడం లేదు. అవన్నీ మనం సెలెక్ట్ చేయాలంటే అట్లా ఏది మంచి స్టార్ట్ చేయాలంటే మనకు బయటకు పోతుంది గ్యారెంటీగా. మీరు అంత కష్టపడ్డారు బాగా చూసాము. ఇది అన్నారు ఇందాక ముగ్గులు అంట, ఎన్ని చుక్కలు ఎక్కువ ఉంటే అంత డెవలప్, అంత బాగా ఎక్స్పర్ట్ అంట. నాటే ఏమంటారు మీరు, డెకరేషన్ గురించి కాకుండా చుక్కలు ఎక్కువ పెట్టి వాళ్ళ ఎక్స్పర్టిజం, వాళ్ళ ఒక నేర్పరితనం, వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకోవడం అనేది ఇక్కడ ఆర్ట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ముగ్గులు వేసిన ఆ వేరే గారి పాపం ఎంత కష్టపడేదో పాపం. దాన్ని చూసి మనం సూటబుల్ కాదు అన్నే మనం ఎట్టి పరిస్థితులు ఆమెను ఇవ్వాల్సింది మనకి. మరి ఇక్కడ చూస్తే ఎంత కష్టపడింది. వీళ్ళందరికీ ఎవరు ఫస్ట్ మార్కి, ఫస్ట్ ఎవరికి ఇవ్వాలో, సెకండ్ ఎవరికి మైండ్ పనిచేయదు. లాస్ట్కి ఏం చేస్తామంటే కళ్ళు మూసుకుని ఎవరో ఒకరు చీమలు నాటు వెళ్తారు చూడు, అట్లా ఉదయాల్సిన పొజిషన్లో తప్పితే మీరు ఎవరు తక్కువ వాళ్ళు కాదు. ఇక్కడ ఆ అమ్మాయి బాధపడకుంటే బాధపడకూడదు. మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలా. మీరు ఇంతమంది ఇక్కడ మన సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ, మన సాంప్రదాయబద్ధంగా ఇది గూడూరు నుంచి ఇలాంటి ఈ సంక్రాంతి సందర్భంగా ఇంతమంది వచ్చి మీరు ముగ్గులు వేసి మన ఈ గొబ్బెమ్మలు కానీ ముగ్గులు కానీ మన సాంప్రదాయాన్ని పాటిస్తారంటే మీ అందరికీ నేను మరొకసారి నమస్కారం తెలియపరుస్తున్నాను. ఎందుకంటే నేను చూశాను, గుంటూరులో చూశాను, కానీ గుంటూరులో కూడా బాగానే చేస్తారు, కానీ అక్కడికంటే కూడా ఇక్కడ ఎక్కువ చేస్తారు. ఎందుకంటే నాకు మన దసరా పండుగ కానీ, ఆంజనేయ స్వామి జెండాల పండుగలు కానీ, ఇక్కడ మన సంక్రాంతి కానీ బాగా ఎక్కువ చేస్తారు. కారణం ఏంటో నాకు తెలియదు. ఇక్కడ కొంచెం మన సాంప్రదాయాలు బాగా ఫాలో అవుతున్నారు. ప్రజలు మంచివాళ్ళు, వీళ్ళు ఎవరు కొట్టుకోరు ఇక్కడ. కాకపోతే వెనక ఒకరినొకరు పొడుచుకుంటారు. వెనక పొడుచుకుంటే ముందైతే ఊరికి పడవరు ఈ ఊర్లో. ఆడవాళ్ళు మగవాళ్ళు అంతే ఊరు కొట్టుకోరు. మరి రైట్ ఇక్కడ అది ఎందుకని అసలు నేను చూస్తాను, ఇప్పుడు కొట్టుకుంటారే అంటే ఊరు కొట్టుకోరు. ఇక్కడ అక్కడేమో కొట్టుకొని బ్లడ్ అంతా ఎత్తి పూసుకొని వస్తారు వాళ్ళ దగ్గరికి. ఎందుకని గుంటూరు అది ఇక్కడికి అక్కడ విధానం డిఫరెన్స్ అనిపించింది నాకు. మీరు చాలా మంచివాళ్ళమ్మా. పబ్లిక్ కానీ మీరు అంటే మీరు ఆ విధంగా పిల్లలు కూడా అంటే మీరు వాళ్ళని తీర్చిదిద్దాలి. ఇక్కడ మనం ఎంకరేజ్ చేయకూడదు. సహజంగా ఏంటంటే మా అబ్బాయిని కొట్టారని చెప్పి ఆడవాళ్ళు ఎగేసుకుని ముందుకు వస్తుంటారు. మగవాళ్ళ కంటే ఈ రోజున ఆడవాళ్ళ పరిస్థితి ఎక్కువైపోయింది. అన్నింటిలో ఆడవాళ్ళే ముందు ఉన్నారు. లేడీస్ కొంచెం తగ్గండి. కొంచెం ఇక్కడైతే డామినేషన్, ఆడవాళ్ళు డామినేషన్ అనిపిస్తుంది. గూడూరులో కొంచెం ఆ డామినేషన్ తగ్గించి వాళ్ళకి కొంచెం ప్రశాంతత కల్పించండి. నాకు ఎక్కువ సూసైడ్ కేసులు కూడా మా ఆవిడ అడిగి వెళ్ళిపోయిందని ఇతను సూసైడ్ చేసుకుంటాడు. ఇదేదో నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా ఆడవాళ్ళు సూసైడ్ చేసుకుంటారు, అదే ఇక్కడే మగవాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. ఏ ఏరియాలో తేడా. అంగన్వాడీ వర్కర్లు వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 23 రోజులుగా నిరవధికంగా చేసిన సమ్మె ప్రభుత్వంలో ఎటువంటి చలనాన్ని తీసుకురాలేదని సిపిఎం నాయకుడు శివకుమార్ విమర్శించారు. శుక్రవారం అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న నిరవధిక దీక్షలకు సిపిఎం నాయకులు మద్దతు పలికారు. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి స్పందించి వారి డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద అంగన్వాడీ వర్కర్లు వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో వీరి దీక్షలకు మద్దతుగా నిలిచిన సిపిఎం నాయకుడు శివకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసే పలు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించారు అంగన్వాడీ వర్కర్లు. ఈ అంగన్వాడీ వర్కర్ల పట్ల ప్రభుత్వ వైఖరి ఇకనైనా మారాలని కోరారు. వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ధర్నా చేసుకోవాలి కదా. భగవంతుడెదురాయన
జోగి శివకుమార్, రైతు సంఘం డివిజన్ కార్యదర్శిని. కానీ ఈరోజు పరిస్థితులు ఏంటంటే, ఈ యొక్క ప్రభుత్వం ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎన్నెన్నో మాటలు చెప్పి గద్దె కూర్చున్నది. ఈ విషయం అంగన్వాడీల మీదే కూడా ఎక్కువ భారం పడుతుందన్నమాట. ఈరోజు సాలని జీతాలతో అంగన్వాడీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా వీళ్ళ దగ్గరుండే కూడా ప్రజలకు పంచడం అని చేయడం జరిగింది. కానీ అటువంటి వాళ్ళకి అటువంటి పద్ధతి కాదు. ఈ రోజుకి 20 రోజులు పూర్తయింది. ఒక రోజువారి రోజు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకులు ఇచ్చినటువంటి రోజువారీ కార్యక్రమం భాగంగానే మేము చేసుకుంటూ ఈరోజు 20 రోజులు కాబట్టి 20 రోజుల సందర్భంగా గొబ్బమ్మ కార్యక్రమం వచ్చింది. ఆ కార్యక్రమం ప్రకారం కూడా ఈదులెక్కి మేము గొబ్బమ్మ తట్టుకుంటూ ఇక్కడి నుంచి తవక్లాట్ నుంచి రైల్వే స్టేషన్ దాకా, అదే హైదరాబాద్లో కూడా గొబ్బమ్మ తట్టి వాళ్ళు ఇచ్చే కాస్తా కోస్తో ఆర్థిక సహాయాన్ని కూడా తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, మా బతుకులు మీకు రావా? ఈరోజు మేము ఆ రోజు ఉండి ఆడపడుసులు అని చెప్పి అబద్ధులు అని చెప్పి మమ్మల్ని కౌగిలించుకొని ఓటేసి గుంజుకొని ఈరోజు గద్దెచ్చి కూర్చొని ఆడపడుసులు ఈదెక్కిట్టు ఎంత మాత్రం దారుణం చూడండి. ఒక పక్క ఆడవాళ్ళంటే మా దేవతలు, ఆడవాళ్ళంటే ఆదిశక్తులని అదే పదే చెప్పిన ఒక ప్రతిపక్షం ఉన్నప్పుడు ఈరోజు గద్దెకి కూర్చున్నామే. ఈరోజు మేము మీకు కనిపించడం లేదని మా కార్మికులు అడుగుతున్నారు. ఏదేమైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసినటువంటి పోరాటాల ఫలితంగా మీరు ఇటు పరిస్థితుల్లో మాకు ఇచ్చిన హామీలు ఒప్పుకున్నారు కాబట్టి అవి అమలు చేయాలి. అటు అమలు చేయకపోతే మేము తగ్గేదేలా ఎంత దూరమైనా కొనసాగిస్తాం. ఏ విధంగా నువ్వు నిధుల్లో చేరకపోతే మా ఉద్యోగాలు తీసేస్తాను, నువ్వు ఛాలెంజ్ చేస్తున్నాం. నీకు శక్తి ఉంటే ఎత్తి, లేదా మమ్మల్ని నిధుల్లో పెట్టుకొని ఇచ్చిన హామీలు కూడా నెరవేరాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ పోరాటాలకి రైతు సంఘం తరఫున ఎప్పుడు కూడా మద్దతు ఇస్తా అని చెప్పి మేము మనం చేస్తున్నాం. ఎన్నికల విధుల్లో సెక్టార్ ఆఫీసర్లు పూర్తి అప్రమత్తంగా ఉండాలని రిటర్నింగ్ ఆఫీసర్ కోదండరామ్ అన్నారు. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో గూడూరు వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గ ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న సెక్టార్ ఆఫీసర్లకు వారి విధులపై ట్రైనింగ్ ప్రోగ్రాంని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో గూడూరు వెంకటగిరి మరియు సూళ్లూరుపేట నియోజకవర్గ సెక్టార్ల ఆఫీసర్లకు ట్రైనింగ్ ప్రోగ్రాంని నిర్వహించారు రిటర్నింగ్ ఆఫీసర్ కోదండరామ్. ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో సెక్టార్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని, ఒక్కొక్క ఆఫీసర్కి 10 నుంచి 12 పోలింగ్ కేంద్రాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల్లో పాటించవలసిన నియమ నిబంధనల గురించి ట్రైనింగ్ ప్రోగ్రాంలో తెలియజేస్తామని అన్నారు. వీటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. అనేటివి ఈ 4 ఐటమ్స్ మీరు సెక్టర్ ఆఫీసర్స్ అనేవాళ్ళని సెక్టర్ మ్యాజిస్ట్రేట్స్ అంటారు. ఎందుకంటే ఇస్తారంటే మీరు మీ సెక్షన్ తిరుగుతున్నప్పుడు ఒక అన్లాఫుల్ అసెంబ్లీ ఉంది, ఒక రోడ్డుకి అడ్డం ఒక ట్రాక్టర్ పెట్టేశారు, ఓటర్స్ వెళ్ళకూడదని, దాన్ని తీసేయాలి. దాన్ని తీసేయాలంటే మీకు అధికారం ఉండాలి. ఇఫ్ ఐ ఆమ్ పోస్టెడ్ యాజ్ సెక్టోరల్ ఆఫీసర్, ఐ షుడ్ బి కన్ఫర్డ్ విత్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ పవర్స్. లైక్ వైజ్ నేను న్యూసెస్ ఎక్కడి నుంచి తొలగించాలన్నా, మనం కోర్టుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి కేసు ఫైల్ చేసి అవకాయ టైం ఉండదు కాబట్టి సమ్మరీ ఎంత పెట్టారు. దానికని మీకు గారికి అంటే రిటర్నింగ్ అధికారికి, జిల్లా కలెక్టర్ గారికి ఒక బ్రిడ్జ్లాగా ఉంటారన్నమాట. పోల్ పార్టీకి ఆర్ఓకి, పోల్ పార్టీకి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి బ్రిడ్జ్లాగా ఉండి ఆ 10-12 స్టేట్కి సంబంధించిన అన్ని విషయాలు, ఏ విషయమైనా సరే మీరు షేర్ చేసుకుంటారు, వాళ్ళతో షేర్ చేసుకుంటారు. మీరు మీ యొక్క విధులు అని కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అధికారి లేదా అబ్జర్వర్ వాళ్ళ ఫ్రీక్వెంట్ మీటింగ్ ద్వారా కూడా మిమ్మల్ని మానిటర్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీ డ్యూటీ ఎప్పుడు జనరల్గా గమనించుకుంటే ఎలక్షను షెడ్యూల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మీ డ్యూటీ స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్ నోటిఫికేషన్ అంటాము, ఎలక్షన్ షెడ్యూల్ అంటాం కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్షన్ షెడ్యూల్, అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ షెడ్యూల్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్షన్ నోటిఫికేషన్? ఈ షెడ్యూల్, నోటిఫికేషన్ 2 పదాలు 2 తేడాలు ఉన్నాయి. ఎవరైనా చెప్తారా? ఒకటి ఎస్ అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఎలక్షన్ షెడ్యూల్ అండ్ ఎలక్షన్ నోటిఫికేషన్? ఎవరు చెప్తారు? ఎనిబడి కంటే ఎలక్షన్ జరుగుతుంది, ఈ తారీఖు అంటే ఈ డేట్లో కౌంటింగ్ జరుగుతుంది అని డేట్స్ మనకు అనౌన్స్ చేస్తాడో, ప్రెస్ అనౌన్స్ చేస్తాడు. ఆ పోల్ కంటే ముందర రోజుల్లో
అంటే బాగా 1 month 2 months బిఫోర్ కొన్ని డ్యూటీస్ ఉంటాయి. చేసి డ్యూటీస్ చెప్తాను. ఆ తర్వాత జస్ట్ 1 day బిఫోర్ ది పోల్, జస్ట్ 1 day బిఫోర్ ది పోల్ ఏముంటుంది, ఆ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంటుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మీ డ్యూటీస్ ఏముంటాయి, ఆ తర్వాత డ్యూరింగ్ పోల్ ఏముంటాయి అని 3 రకాలు డివైడ్ చేస్తారు. యూ విల్ బి ఇన్ఛార్జ్ ఆఫ్ 10 to 12 పోలింగ్ స్టేషన్స్. మీకు ఆ 10 లేక 12, అది 10 లేక 12 అంటే 10 నుంచి 12 వరకైనా కాదండి. అది కొన్ని ప్లేసెస్ 6, 7 కూడా ఉంటాయి, కొన్ని చోట్ల 13, 14 ఉండొచ్చు. అంటే యావరేజ్గా 10 లేక 11, 12 పోలింగ్ కేంద్రాలు మీరు సెక్టర్ల అధికారులుగా ఉంటారు. మొత్తం ఆ సెక్టార్లో మీరు ఒక 1 or 2 hours గ్యాప్లోనే అన్ని పోలింగ్ కేంద్రాలు తిరిగేటట్టుగా కూడా ఆ రూట్ మ్యాప్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కాన్స్టిట్యున్సీ మ్యాప్ అంటే గూడూరు కాన్స్టిట్యున్సీ లేదా సూలూరుపేట కాన్స్టిట్యున్సీ లేదా వెంకటగిరి కాన్స్టిట్యున్సీ అక్కడున్న సెక్టర్ల అధికారులకి ఎంటైర్ కాన్స్టిట్యున్సీ మ్యాప్ ఒకటి ఇస్తూ అందులో మీ సెక్టార్ను చూపించి ఆ సెక్టార్లో మీ పోలింగ్ కేంద్రాలు కూడా లొకేషన్స్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. సెక్టర్ మ్యాప్ అలాంటి కాన్స్టిట్యున్సీ మ్యాప్ మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మీ సెక్టర్లో మీ కేటాయించిన ఆ 12 పోలింగ్ కేంద్రాలని ఇన్స్పెక్ట్ చేస్తారు. ఇన్స్పెక్ట్ చేసి అంగన్వాడీ వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జన విజ్ఞాన వేదిక సభ్యుడు పురుషోత్తం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ శక్తి భవనం వద్ద గూడూరు పట్టణ అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షలకు జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ సభ్యులు మద్దతు తెలిపారు. అంగన్వాడీ వర్కర్లు వారి సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న నిరసన దీక్షలో పాల్గొన్న అంగన్వాడీ వర్కర్లకు గూడూరు జన విజ్ఞాన వేదిక సభ్యులు శుక్రవారం మధ్యాహ్నం భోజనం అందజేశారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక సభ్యుడు పురుషోత్తం మాట్లాడుతూ 23 రోజులుగా మహిళలంతా రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా కూడా ప్రభుత్వంలో చలనం రాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. అయితే అంగన్వాడీ వర్కర్లు ఐకమత్యంతో పోరాటం చేయడం మంచి పరిణామమని పేర్కొన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం ఇకనైనా వెంటనే పరిష్కరించాలని కోరుతున్నామని తెలిపారు. అంగన్వాడీ సోదరి సోదరీమణులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే ఒక రకంగా బాధ, ఇంకొక రకంగా సంతోషం. బాధ ఏంటంటే మీరంతా ఇంతమంది 23 రోజుల నుంచి అందులో మహిళలు కూర్చొని మీరు ఇంత ధర్నా చేస్తుంటే ప్రభుత్వానికి ఎట్టుందంటే దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా చలనం లేకుండా ఉంటుందో అదేవిధంగా ఇంతమంది స్త్రీలు రోడ్డు మీదకి ఎక్కి కుటుంబాన్ని మొత్తం వదిలేస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు 23 రోజుల నుంచి ఈ విధంగా ధర్నా చేస్తున్నానంటే మాకు చాలా బాధగా ఉంది. ఇంకొక రకంగా ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఇక్కడ కలిసేదానికి చాలా సంతోషంగా ఉంది. మాకు ఇండివిజువల్గా మిమ్మల్ని ఎట్లా కలవలేము, కానీ మిమ్మల్ని అందరినీ కూడా ఈ ధర్నా శిబిరంలో మిమ్మల్ని అందరినీ కూడా కలవడం చాలా సంతోషం. ప్రగతి సేవా సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బాలాజీనగర్లో ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం పేద ప్రజలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతలు మరియు ప్రగతి సేవా సంస్థ సభ్యులు పేదలకు దుప్పట్లు మరియు భోజనం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ అవసరాలు కలిగిన వారిని గుర్తించి వారికి అండగా నిలుస్తున్నామని, అందుకు సభ్యుల సహకారం ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నాకు ఇస్తే
అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు కూడా మన ప్రగతి ఆఫీస్ నందు మా ప్రగతి కుటుంబ సభ్యుడైన మా రసూల్ గారు సంపూర్ణ సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ జనవరిలో ఈ చలిని దృష్టిలో పెట్టుకొని మంచి బెడ్షీట్లు, అదేవిధంగా మంచి చికెన్ బిర్యానీ కూడా మనందరికీ అందించడం జరుగుతుంది. మా రసూలు మన ప్రగతి కుటుంబ సభ్యుడైన తర్వాత మొదటిగా ఈ ఒక ప్రోగ్రాం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా రసూలుకు ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ, ఎందుకంటే ప్రగతిలో ఉన్న వాళ్ళంతా మా కుటుంబ సభ్యులంతా కూడా ఏదో సేవాభావం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఒక ప్రగతి సేవా సంస్థలో కుటుంబ సభ్యుడు ఇవ్వడం జరుగుతుంది. దానికి నిదర్శనం కూడా మా రసూలే. ప్రతి ఒక్కరూ అంటే ఈ ప్రగతి పదంలో పోయేదానికి మన ప్రగతి సేవా సంస్థ ఇన్ని ప్రోగ్రామ్స్ నెలకి మనం చేస్తున్నామంటే దానికి కారణం మన కుటుంబ సభ్యుల సహకారం. అదేవిధంగా మంచి దాతలు కూడా మనకు సపోర్టు ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ధనుర్మాసాన్ని పురస్కరించుకొని గూడూరు పట్టణంలోని పలు వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళా భక్తులు తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్థానిక కరణాల వీధిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవస్థానంలో మరియు కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమం అత్యంత సాంప్రదాయబద్ధంగా వైభవంగా నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుప్పావై కార్యక్రమంలో పాలుపంచుకుని స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. திருமுகத்து செய்தையார் சென்றிரஞ்சி பொய்யிராத மணவாள மாமுனி
लक्ष्मी सविभ्रमालोक सुभ्रू विभ्रमचक्षुषे चक्षुषे सर्वलोकानां वेंकटेशाय मंगलम् श्री वेंकटाद्रिशृंगाग्रकेशाय मंगलम् सर्वभूषाम्बरहेतीनां सुषमामूर्तये सर्वार्थिसमनालम् श्रीवैकुण्ठविरक्ताय स्वामी पुष्करिणी तटे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम् श्रीमत्सुन्दरजामातृमुनिमानसवासिने शासनपरै मदाचार्य पुरोगमै सर्वैश्च पूर्वैः आचार्यैः सत्कृतायास्तु मङ्गलम् श्रीवेङ्कटाचलाधीशं श्रियादासितवाचसं सूरसर्वादतत्त्वज्ञ सर्ववेदान्तपारग येन चारादितस्य श्रीमद्वेङ्कटनायकः भवद्रमीश सर्वादा प्रदस्तगृहिणो मुनि தன்மை கல்பின் சென்று காணம் சேருந்துண்போம் அறிவொன்றுமில்லாதவாய் கொல விஷ்ணவே நமः ஓம் மதுசூதனாய நமः ஓம் திரிவிக்ரமாய நமः ஓம் வாமனாய நமः ஓம் ஸ்ரீதராய நமः ஓம் ரிஷிகேசாய நமः ஓம் போகாது இத்தை வரை வல்வானன்று காண்போவிந்தா எத்தை தோடு உத்தேவேயாவோம் உனக்கே நாமான் செய்யவோம் மத்தை நங்காமங்கள் மாத்தேலோரபாவாய் வங்க கடல் கடைந்த மாதவனை கேசவனை விமலா துயிலாய் செப்பெண்ணமென் முலை செவ்வாய் திருமருங்கள் நட்பின்னை நங்கள் திருவே துயிலாய் உத்தமும் தற்கொடியம் தந்து உன்மனாளனை இப்போதே எம்மை நீராட்டேலோரெம்பாவாய் பந்தலிற்கும் பலியே துயிலாய் செப்பமுடையாய் திரளுடையாய் செற்றார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலாய் செப்பெண்ணமென் முலையான் பின்னை நங்காய் திருவே துயிலாய் ஊக்கமும் தற்கொலையும் தந்து உன்மனாளனை இப்போதே எம்மை நீராட்டேலோரெம்பாவாய் கோதை பிறந்த ஊர் கோவிந்தனன் வாழும் ஊர் சோதிமணி மாடும் தோன்றும் ஊர் நீதியால் நல்ல பக்தர் வாழும் ஊர் நாமரை கடோதும் ஓனூர் பாதக்கண்கள் தீர்க்கும் பரம ఇవి హైపర్ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.